Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform Rohit's Academy. సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రూప్స్కి సంబంధించి ప్రతి ఆస్పిరెంట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్ లేకపోతే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ఆస్పిరెంట్ ఎవరైనా కానీ ద మేజర్ క్వశ్చన్ ఇస్ వెదర్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అండ్ ఈ నోటిఫికేషన్స్తో పాటు సో అండ్ జివో ఎంఎస్ నంబర్ 72 దీనికి సంబంధించి కూడా అది వచ్చిన తర్వాత సిలబస్ మార్పు పైన ఊహాగానాలు, పేపర్ ప్యాటర్న్ పైన ఊహాగానాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయా అండ్ సిలబస్ పేపర్ ప్యాటర్న్కి సంబంధించి ఏంటి అప్డేట్స్ అనేటివి ఈ షార్ట్ వీడియోలో చాలా చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ కొద్ది రోజుల క్రితం ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అప్డేట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ ఇవ్వడానికి రోహిత్స్ అకాడమీ ఎప్పుడు ముందుంటుంది. ఇంతకుముందు అనుకున్నట్లుగానే సో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఏది రాకపోవచ్చు మోర్ ఛాన్సెస్ అని చెప్పుకుంటే గ్రూప్ 2. సో నేను ఓన్లీ ఈ క్యాలెండర్ అకాడమిక్ ఈ క్యాలెండర్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిపోయింది, ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, సిపిటి టెస్ట్ కూడా అయిపోయింది. వీఆర్ అవైటింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ రావాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్గా అయిపోవాలి. సో కంటిన్యూస్గా రోస్టర్ పాయింట్స్ అని డిఫరెంట్ థింగ్స్ మధ్యలో కేసు ఇంకా కోర్టులో ఉండిపోయి సో అంటిల్ అన్లెస్ ఆ కేసు క్లియర్ అయ్యేంత వరకు గ్రూప్ 2 పైన క్లారిటీ వచ్చేంత వరకు నోటిఫికేషన్ రాకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఈ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కంప్లీట్ ఫిల్అప్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేసి కేసెస్ పూర్తిగా సాల్వ్ అయిపోతేనే ఈ గ్రూప్ 2 ప్రాసెస్ అయిపోతుంది. దెన్ వీ విల్ బి గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. సో అన్నీ బాగా జరిగి ఇమ్మీడియట్గా కోర్టు కేసెస్ అన్ని సెటిల్ డౌన్ అయినా సో ఆ రిజల్ట్స్ వచ్చేసినా కానీ ఈ ఇయర్ గ్రూప్ 2 రావడానికి తక్కువ ఛాన్సెసే ఉన్నాయి. ఎలా మీరు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికంటే ముఖ్యంగా ప్రతిసారి ఈ రీసెంట్ టైమ్స్లో ఏది ఎస్టిమేట్ చేయాలన్నా ఫస్ట్ది మనం జాబ్ డ్రాఫ్ట్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఏపీఎస్సి ఫాలో అవుతుంది, మనం చూస్తూ ఉన్నాం. సో దాంట్లో గ్రూప్ 2 గురించి ప్రస్తావన లేదు. సో మోస్ట్లీ గ్రూప్ 2 ఈ ఇయర్లో అంటే ఈ ఇయర్ అంటే జస్ట్ ఇంకా వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఒక 4 months, మనం కేవలం 4 నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ ఇయర్లో నోటిఫికేషన్స్ రావడానికి తక్కువ ఛాన్సెసే ఉన్నాయి. సో మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో, ఎందుకంటే జనవరిలో జాబ్ క్యాలెండర్స్ అని చెప్పేసి ఇంకా క్లారిటీగా, ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల స్పెషల్గా ఇవ్వలేకపోయారు. సో ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జనవరిలో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే దాంట్లో గ్రూప్ 2 గురించి 100% ప్రస్తావన రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్గా గ్రూప్ 2కి సంబంధించి సో గ్రూప్ 2 ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా కూడా ఫోకస్ ఫర్ ద లాంగ్ టర్మ్. సో గ్రూప్ 2 ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2కి ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద లాంగ్ టర్మ్. సో ఇది లాంగ్ టర్మ్. సో పేపర్ ప్యాటర్న్ అవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ 1. సో గ్రూప్ 1 ఇంతకుముందు చెప్పినట్టు సో ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ అయిపోయింది. సో రిక్రూట్మెంట్ అయిపోయిందంటే ప్రాసెస్ అయిపోయింది, సర్టిఫికేట్ అంటే జస్ట్ ఇంటర్వ్యూస్ కూడా అయిపోయాయి. సో ఆ ఇంటర్వ్యూ రిజల్ట్స్ రావడం, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో అయితే ఈ గ్రూప్ 1కి సంబంధించి కేసెస్ ఇష్యూస్ చాలా తక్కువే ఉన్నాయి గ్రూప్ 2తో పోల్చితే. సో దే ఆర్ ఇన్ అ వెరీ ఫాస్టర్ మేనర్. సో గ్రూప్ 1 ప్రాసెస్ కంప్లీట్గా అయిపోతుంది. సో ఈ గ్రూప్ 1 ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సో అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ లేదా వర్స్ట్ కేసులో గ్రూప్ 1కి సంబంధించి 2025 ఇయర్లోనే నోటిఫికేషన్ రావడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ నుంచి కూడా నేను చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాను. సో స్టూడెంట్స్ అంతా అంటే ప్రతి యూట్యూబర్ కానీ లేకపోతే ప్రతి ఫ్యాకల్టీ కానీ అందరం మీకు మోటివేట్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే ఇటువంటి వీడియోస్ చూస్తారో లేకపోతే ఎప్పుడైతే కొన్ని నీ జర్క్ రియాక్షన్స్ లాగా సో నిజంగానే ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ 2-3 రోజులు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. మళ్ళీ ఏదో రీజన్ వల్ల నోటిఫికేషన్ రానిలే, ఎందుకంటే బయట చెప్పుకునేవి ఎక్కువ, ఏ నోటిఫికేషన్ ఏమొస్తుంది, ఇంకా టైం ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి, సో మళ్ళీ జివో నంబర్ 72 అని చెప్పేసి అన్నారు కదా. ఇలాంటివన్నీ అపోహల మధ్యలో మళ్ళీ మీ ప్రిపరేషన్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కంప్లీట్ ఒక బ్రేక్ ఏర్పడుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్ చాలా క్లియర్గా చెప్తున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1కి సంబంధించి ఈ ఇయర్లోనే నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే నేను ఎప్పుడు చెప్తున్నట్టు అట్లీస్ట్ ఒక 3-4 నెలలు అస్సలు సరిపోదు.
సో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనం ప్రిలిమ్స్ పైన ఫోకస్ పెడతాం. సో ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ మెయిన్స్. సో ఫస్ట్ నువ్వు సెలెక్ట్ కావాలంటే మొదటి అడుగు ప్రిలిమ్స్ కావాలి కాబట్టి ప్రిలిమ్స్ చదువుతూ ఉంటారు. సో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్‌కి తగ్గట్టు ప్రిపేర్ కావాలంటే సో ముఖ్యంగా చాలా వాస్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎథిక్స్ కానీ, గవర్నెన్స్ కానీ సో ఇట్లా వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే పూర్తి స్థాయిలో ఎగ్జామ్‌కి సెలెక్ట్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వాలంటే యూ నీడ్ టు హావ్ వెరీ ప్రాపర్ ప్లాన్. ఏదైనా కూడా ఏ సక్సెస్‌కైనా కూడా మొదటి అడుగు మనం ఏం చేయాలనుకుంటున్నామో వి షుడ్ హావ్ ఎ ప్రాపర్ ప్లాన్. రీసెంట్‌గా మొన్ననే 'త్రీ బీహెచ్‌కే' ఒక మూవీ నేను చూసాను. మీలో చాలా మంది చూసుంటారు. ఆ మూవీలో వాళ్ళు చైల్డ్‌గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్తది. సో ఏది సాధించాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ప్లాన్ ఉండాలని. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే నోటిఫికేషన్ అనేది ఫస్ట్ క్వెషన్. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా? అవ్వట్లేదా? సో వెదర్ యూ ఆర్ హావింగ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ గ్రూప్ 1 ఆర్ నాట్? యెస్, ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది అండ్ నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. డ్రాఫ్ట్ క్యాలెండర్‌లో కూడా 150 పోస్టులు ఉంటాయి అని చెప్పేసి మనం చాలా క్లియర్‌గా చూసాం. ఆ డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారం సో ఆ జేఎల్‌డీఎల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎఫ్‌బీఓ, ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మిగతావి కూడా అన్నీ ఫాస్ట్ అప్ అయిపోతున్నాయి. సో దాంట్లో 150 పోస్ట్స్‌తో గ్రూప్ 1 ఉంది కాబట్టి గ్రూప్ 1 రావటానికి మోర్ అండ్ మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటి? సో ఈ గ్రూప్ 1కి సంబంధించి రోహిత్స్ అకాడమీ సో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో అండ్ ప్లాట్‌ఫామ్ అప్లికేషన్‌లో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమంది లీవ్ తీసుకోవాలా లేదా? నోటిఫికేషన్ వచ్చాక లీవ్ తీసుకుందాం. ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ వాళ్ళకు ఎలా చదవాలి? చదవాలన్న కోరిక చాలా ఉంది. కానీ ఎలా చదవాలనే దగ్గర క్వెషన్ మార్క్ ఉంది. సో వాళ్ళ కోసం డైలీ 6 అవర్స్ రోజు 6 గంటలు ఎలా చదవాలి అనే ప్రణాళిక. మీరు చూడండి. సో ఏపీ హిస్టరీ, సో ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ పేపర్. సో 2.5, 2.5 అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో ఇది 2.5 అవర్స్. 5 గంటలు ప్లస్ 1 అవర్ 15 మినిట్స్ కరెంట్ అఫైర్స్. 6 గంటల 15 నిమిషాలు. సో ఇలా ఫోకస్ చేస్తూ రోహిత్స్ అకాడమీ గ్రూప్ 1 కోర్స్ లాంగ్ టర్మ్ కోర్స్‌లో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి లేదా హౌస్ వైఫ్స్ కోసం సెపరేట్‌గా 2 ఫోల్డర్స్ ఉంటాయి. సో మీకు కోర్స్ ఇవ్వడమే కాకుండా డైలీ ప్లానర్ అని చెప్పి మీకు ఇక్కడ ఎలాగైతే D1, D6, D7, D8 కనబడుతుందో ఫోల్డర్స్‌లో D1, D2, D3 ఉంటుంది. సో మీరు నిజంగా గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో సీరియస్‌గా ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీరు జస్ట్ ఈ D1, D2, D3 అన్నట్టు ఫాలో అయితే సరిపోతుంది. సో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తది. నోటిఫికేషన్ చాలా గట్టిగా చెప్తున్నాను. నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతామంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేరు. మళ్ళీ ఆగిపోతారు. ఏవో రీజన్స్ వస్తాయి. సో నోటిఫికేషన్ ఈస్ ఫర్ షూర్. సో ఇలాగ దీంతో పాటు సో ఎంప్లాయీస్ అంటే రోజు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. రోజుకి 10-12 గంటలు చదవడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళను ఉద్దేశించి యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి. ఇది ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ ప్లానర్. సో 3 గంటలు, 3 గంటలు, 3 గంటలు, 3 గంటలు. సో టోటల్‌గా 12 అవర్స్. సో ఇలా 12 గంటలు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వడానికి, చదివింది రివైజ్ చేయడానికి, రివైజ్ చేసింది టెస్ట్ రాయడానికి ఇవన్నీ కూడా రోహిత్స్ అకాడమీ కోర్సులో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ కోర్స్ ప్రైస్ గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో మార్కెట్‌లో ఉన్న అన్ని హైదరాబాద్‌లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో 2 స్టేట్స్‌లో కల్లా లోయెస్ట్ గ్రూప్ 1 ఫీస్. సో అంటే మరీ గ్రూప్ 1 మార్కెట్ ప్రకారం స్టాండర్డ్స్ ప్రకారం ప్రైస్ పెట్టాను. దీన్ని ఒకవేళ సింగిల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో కావాలంటే యూ కెన్ గెట్ ఎ కూపన్ కోడ్. లేదా ప్రైస్ కష్టమవుతుందంటే మీకు ఇది ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటది. సో దీన్ని మీరు 2-3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈఎంఐ ద్వారా గ్రూప్ 1లో జాయిన్ అవ్వాలనుకుంటే సో యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు దిస్ వాట్సాప్ నంబర్ 9110556858. దీనికి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఐల్ జస్ట్ షేర్ యూ దోస్ డీటెయిల్స్. నిజంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, నోటిఫికేషన్‌తో పని లేకుండా ఖచ్చితంగా వస్తది అన్న నమ్మకం మేము చెప్తున్నాం. మీకు అదే నమ్మకంతో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే బెస్ట్ ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు కోర్స్ కావాలి. ఈ కోర్సులో డైలీ ప్రిలిమ్స్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, మెయిన్స్ వీడియో క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి. దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్. కొంతమంది సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకు ఓన్లీ మెటీరియల్స్ కావాలంటే ఈ గ్రూప్ 1కి సంబంధించిన టోటల్ కంటే క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్‌లో మీకు ఆ మెటీరియల్స్ కూడా ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్‌గా రోహిత్స్ అకాడమీ టీమ్ ప్రిపేర్ చేసిన మెటీరియల్. సో మీరు ఇది చూడొచ్చు. సో అండ్ దెన్ యాస్ ఐ టోల్డ్ యూ గ్రూప్ 1 కన్ఫర్మ్ ఉంటుంది. గ్రూప్ 1 కొంచెం డౌట్ ఈ ఇయర్‌లో. కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో గ్రూప్ 2 రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏందంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటదా? ఉండదా?
సో గ్రూప్ 1కి ఎట్టి పరిస్థితుల్లో స్క్రీనింగ్ లేదా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కన్ఫర్మ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ యాజ్ స్టాండర్డ్ కాబట్టి సో గ్రూప్ 1 సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో అండ్ సిలబస్‌కి సంబంధించి చూడండి రాబోయే 2, 3 నెలల్లో గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలంటే సిలబస్‌ని మార్చినా, పేపర్ ప్యాటర్న్‌ని మార్చినా స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి జరిగితే ఆ నోటిఫికేషన్‌కి ఎనఫ్ టైమ్ ఇస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో సిలబస్ ఎగ్జిస్టింగ్ సిలబసే. ప్యాటర్న్ కూడా గ్రూప్ 1కి అదే ప్యాటర్న్ ఉంటది. దేర్ వోంట్ బి మచ్ చేంజెస్. అయితే గ్రూప్ 2 దగ్గరకొచ్చేసరికి ఏపీపీఎస్సీ పర్టిక్యులర్‌గా స్క్రీనింగ్ గురించి డిస్కస్ చేసి సో గ్రూప్ 2లో ఆల్రెడీ తెలంగాణలో స్క్రీనింగ్ లేకుండా మెయిన్స్ ఓన్లీ డైరెక్ట్ 1 ఎగ్జామ్‌తో కండక్ట్ చేస్తున్నారు. సో ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా గ్రూప్ 2లో సింగిల్ టెస్ట్ ద్వారా జస్ట్ సింగిల్ టెస్ట్ ద్వారా ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నట్టు కాన్సెప్ట్ లేకుండా గ్రూప్ 2 కూడా సింగిల్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జీవో నంబర్ 72. అయితే సింగిల్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఒకవేళ జరిగే మేజర్ చేంజెస్ ఏంటంటే సిలబస్ ఏంటో కానీ ఖచ్చితంగా ప్యాటర్న్ మారడానికి మాత్రం మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్యాటర్న్‌తో పాటు సిలబస్ కొంచెం సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. వెయిటేజ్ మారుతది. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్స్‌లో లేవు. మెయిన్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్‌లో లేవు. సో కాబట్టి ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే సెలక్షన్‌కి. సో వీటన్నిటిని కలగలిపి ఏ వెయిటేజ్ పెడతారో వి హావ్ టు వెయిట్ అండ్ సీ. లేదా సేమ్ థింగ్‌ని కంటిన్యూ అయినా కూడా చేయొచ్చు. దాని గురించి కూడా ఇంకా స్పష్టత లేదు. సో, జీవో నంబర్ జీవో ఎంఎస్ నంబర్ 72కి సంబంధించి గ్రూప్ 1లో ఏం చేంజెస్ జరగవు. గ్రూప్ 1కి ఖచ్చితంగా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. సో అండ్ దానికి సంబంధించి మీరు ఏమి పట్టించుకోకుండా స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో ఏపీపీఎస్సీకి సంబంధించి ఈ ఇయర్‌లో గ్రూప్ 1 ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా వర్స్ట్ కేస్‌లో ఈ ఇయర్ ఎండ్‌లోనైనా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్స్ ఎ వేకప్ కాల్ టు ద స్టూడెంట్స్. నోటిఫికేషన్ వచ్చాకే చదువుతానంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కాదు. ఇది మెయిన్స్ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. సో టైమ్ పాస్‌కి ఎవరు ప్రిపేర్ అవ్వరు. ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికే ప్రిపేర్ అవుతారు. సెలెక్ట్ కావాలంటే ఎనఫ్ టైమ్‌తో మెయిన్స్‌కి కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ గ్రూప్ 1. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ విజన్‌తో సో అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ టైమ్ పీరియడ్‌తో ప్రెజెంట్ నోటిఫికేషన్ ఏమవుతది ఏంటి పట్టించుకోకుండా కంటిన్యూ ఫర్ ద లాంగ్ టర్మ్. గ్రూప్ 2 లాంగ్ టర్మ్‌కి సంబంధించి కూడా రోహిత్స్ అకాడమీ ఛానెల్‌లో ఒక 1 ఇయర్ వ్యాలిడిటీతో సో 1 ఇయర్ వ్యాలిడిటీతో సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోర్స్ మీకుంది. దీంట్లో రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఉంటాయి గ్రూప్ 2కి సంబంధించి. అండ్ అలాగే పేపర్ మారినా, ప్యాటర్న్ మారినా, సిలబస్ మారినా కూడా దాంట్లో మీకు యాడ్ అవుతాయి. సో ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్‌లీ గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఖచ్చితంగా ఉంటది. గ్రూప్ 2లో మేబీ సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1లో సిలబస్ మారాలి అంటే టైమ్ ఇస్తారు. ప్యాటర్న్ మారాలన్న టైమ్ ఇస్తారు. కానీ ఈ ఇయర్‌లో నోటిఫికేషన్ ఇవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్, ఎగ్జిస్టింగ్ సిలబస్‌తోనే గ్రూప్ 1లో ముందుకు వెళ్ళొచ్చు. సో అండ్ గ్రూప్ 2లో జరిగే చేంజెస్ గురించి కూడా నేను చెప్పాను. ఇవన్నీ కూడా ఇమాజినేషన్స్. నో వన్ హాస్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటిల్ అన్లెస్ ఏపీపీఎస్సీ నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ప్రిపరేషన్‌కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సో జస్ట్ 9110556858 ఇదే నా వాట్సాప్ నంబర్. సో మీరు దీనికి మెసేజ్ పెట్టొచ్చు. ఇంతకుముందు చెప్పిన ప్లాన్ పీడిఎఫ్స్ మీకు పంపిస్తాను. బుక్ లిస్ట్ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. ఇంకా ఏది కావాలన్నా జస్ట్ కీప్ ఎ మెసేజ్ ఇన్ వాట్సాప్. ఐ విల్ రెస్పాండ్. థాంక్ యూ గైస్.